శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. అయితే మనం అమరావతిలోని N7 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ N7 రోడ్డు తాళ్ళైపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 12.3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. మొత్తం 13 జంక్షన్లు అయితే ఇది క్రాస్ అవుతుంది. ఈ రోడ్డు 50 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుంది. 2+2+2 లైన్స్ కి అయితే నిర్మిస్తున్నారు. ఇది ఒక సబ్ ఆర్టీఎల్ రోడ్ అనమాట. ఈ N7 రోడ్డుకి సంబంధించి ఇప్పటికొచ్చి మన ఛానల్లో అయితే అప్డేట్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఈ రోడ్డుకి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తున్నాము. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ రోడ్డు మొత్తం ఎలా ఉంది, ఎక్కడెక్కడ వర్క్స్ కంప్లీట్ అయినాయి, ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, ఏ జంక్షన్లు ఇది క్రాస్ అవుతుంది, జంక్షన్లు క్రాస్ అయ్యే చోట వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో కంప్లీట్ గా ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను. నేను ఈ నెలలో ఈ రోడ్లకు సంబంధించిన అప్డేట్స్ అనే ఇస్తున్నాను. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రోడ్లు మొత్తం ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, రోడ్ల నిర్మాణ పనులు ఎంతవరకు కంప్లీట్ అయినా అని చెప్పి అయితే అప్డేట్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు కొన్ని రోడ్లకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చాను. ఇంకా కొన్ని రోడ్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఈ నెల ఎండింగ్ వరకు అయితే ఇస్తాను. ప్రెసెంట్ ఈ N7 రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా ఉందో కూడా డీటెయిల్ గా మీకు అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో N7 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ N7 రోడ్డు వచ్చేసి E1 రోడ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది, అంటే తాళ్ళైపాలెం విలేజ్ దగ్గర. ఇక్కడే బిట్స్ బిలాని, జీవీ ఎస్టేట్, జిఆర్టీ 4 స్టార్ హోటల్ ఇవన్నీ వస్తాయి. ఇది దాటిన తర్వాత E4 రోడ్ దాటిన తర్వాత ఇది పాలవాగును క్రాస్ అవుతుంది. పాలవాగు క్రాస్ అయిన తర్వాత మళ్ళీ E5 రోడ్డుని అయితే క్రాస్ అవుతుంది. E5 రోడ్డు క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఇది E8 రోడ్డుని అయితే క్రాస్ అవుతుంది. దీనికి E6, E7 రోడ్స్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. E8 దాటిన తర్వాత E9, E10, E11 ఈ రోడ్స్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఇది వచ్చేసి కొండవీటి వాగునైతే క్రాస్ అవుతుంది. ఇక్కడే అమృత యూనివర్సిటీ కూడా ఉంటుంది. ఆ అమృత యూనివర్సిటీ దాటిన తర్వాత E13, E14 రోడ్లు అయితే ఉంటాయి. ఆ రోడ్స్ అన్ని క్రాస్ అయిన తర్వాత ఎండింగ్ లో E16 రోడ్ దాటి కొంచెం ముందుకెళ్ళైతే ఇది ఎండ్ అవుతుంది. ఇది ఎండింగ్ పాయింట్ అన్నమాట. ప్రెజెంట్ ఈ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ చూడండి. ఇది వచ్చేసి N7 E1 రోడ్ జంక్షన్ అంటారు. E1 రోడ్డు వెంకటపాలెం దగ్గర నుండి బోరుపాలెం వరకు అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దగ్గర నుండి ఈ N7 రోడ్డుకు సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ మొత్తం మీరు చూడొచ్చు. ఈ రోడ్డు తాళ్ళైపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 12.3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఇటువైపు అంతా ఏంటంటే డక్టులు అయితే నిర్మించారు. మొత్తం సైట్ క్లియరెన్స్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ E3 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది N7 E3 రోడ్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ దాటిన తర్వాత రైట్ సైడ్ వైపు ఉన్నాయి వచ్చేసి టిట్కో హౌసింగ్స్ అయ్యి. దీనికి లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తుంది వచ్చేసి జోన్ 7. జోన్ 7లో ఒక బ్లాక్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ E4 రోడ్నైతే ఇది క్రాస్ అవుతుంది. E4 రోడ్ వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి పిచ్చుకులపాలెం వరకు అయితే ఉంటుంది. E4 రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ ఇది పాలవాగునైతే క్రాస్ అవుతుంది. ఈ పాలవాగు క్రాస్ అయ్యే చోట బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి గటర్ లాంచింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ జంక్షన్ దాటిన తర్వాత చూడండి లెఫ్ట్ సైడ్ వైపు అంటే LHS, RHS వైపు ఏంటంటే డక్టులు అయితే నిర్మించారు. ఇది 2+2+2 లైన్స్ గా అయితే ఉంటుంది రోడ్డు. ఇక్కడ E5 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది N7 E5 రోడ్ జంక్షన్ అంటారు. E5 రోడ్డు పెనుమాక దగ్గర నుండి పిచ్చుకులపాలెం వరకు అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన దగ్గర నుండి లెఫ్ట్ సైడ్ వైపు, రైట్ సైడ్ వైపు ఏంటంటే డక్టులు నిర్మించారు. అలాగే మధ్యలో BRT రోడ్ని అయితే రెడీ చేసుకుంటున్నారు. ఒక్కొక్క రోడ్డు అంటే ఒక్కొక్క క్యారేజ్ వే 7.5 మీటర్స్ విడ్త్‌తో అయితే ఉంటుంది. ఇది 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉండే రోడ్ అన్నమాట. ఇది సబ్ ఆర్టీఎల్ రోడ్ అంటారు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. E5 రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ ఇది E8 రోడ్నైతే క్రాస్ అవుతుంది. ఇది N7 E8 రోడ్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ దాటిన తర్వాత నుండి వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా బాగుంది. 3 క్యారేజ్ వేల్లో వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ E8 రోడ్డు కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు అయితే ఉంటుంది. దీనికి E6, E7 రెండు రోడ్లు అయితే కనెక్ట్ అవ్వు.
ఇటువైపు కొన్ని చోట్ల ఏంటంటే డీబీఎం లేయింగ్ కంప్లీట్ అయింది. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే గ్రావెల్ వేసుకొని మొత్తం హైట్ పెంచుకున్నారు. ఇంకా డక్టులతో పాటు పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇవి కూడా అండర్ గ్రౌండ్ చేసే పనులైతే ఇటువైపు కంప్లీట్ అయినాయి. ఇక్కడ E9 రోడ్డు క్రాస్ అవుతుంది. ఇది N7 E9 రోడ్ జంక్షన్ అంటారు. E9 రోడ్డు కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇది దాటిన తర్వాత మధ్యలో ఉన్న క్యారేజ్ వే ఏదైతే ఉందో బీఆర్టీ రోడ్డు, ఆ రోడ్డుకి సంబంధించిన తార్ రోడ్ ఏయడం అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ ఇక్కడ E10 రోడ్డు క్రాస్ అవుతుంది. ఇది N7 E10 రోడ్ జంక్షన్ అంటారు. E10 రోడ్డు పెనమాక దగ్గర నుండి ఐనవోలు వరకైతే ఉంటుంది. అమరావతి స్మార్ట్ ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా ఇండియాలో ఎక్కడా లేని విధంగా 6-7 యుటిలిటీస్ అన్నీ అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క యుటిలిటీ అయితే ఈ రోడ్లలో అండర్ గ్రౌండ్‌లోనే ఉంటాయి. ఇక్కడ E11 రోడ్డు క్రాస్ అవుతుంది. ఇది N7 E11 రోడ్ జంక్షన్ అంటారు. E11 రోడ్డు ఎర్రబాలెం దగ్గర నుండి నీరుకొండ వరకైతే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత మళ్ళీ ఇది కొండవీటి వాగునైతే క్రాస్ అయ్యిద్ది. ఇక్కడ మీకు పెద్ద పెద్ద గటర్లు కనిపిస్తున్నాయి చూసారా? అది వచ్చేసి కొండవీటి వాగు పైన నిర్మించే బ్రిడ్జ్ కోసం రెడీ చేసుకున్నారు. ఇక్కడ బ్రిడ్జ్‌కి సంబంధించిన పిల్లర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇక్కడే కొండవీటి వాగునైతే ఇది క్రాస్ అవుతుంది. ఇది దాటిన తర్వాత వర్క్ ప్రోగ్రెస్ అయితే ఏం లేదు. అలాగే మళ్ళీ ఇక్కడ E12 రోడ్‌నైతే ఇది క్రాస్ అవుతుంది. ఇది N7 E12 రోడ్ జంక్షన్ అంటారు. E12 రోడ్డు ఎర్రబాలెం దగ్గర నుండి నీరుకొండ వరకైతే ఉంటుంది. దీనికి లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తుంది వచ్చేసి అమృత యూనివర్సిటీ. ఈ E12 రోడ్డు వైపే SRM యూనివర్సిటీ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా ఈ జంక్షన్ దగ్గరే ఈ యూనివర్సిటీ అయితే ఉంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత మళ్ళీ ఇటువైపు అంతా వర్క్ ప్రోగ్రెస్ అయితే ఉంది. మధ్యలో బీఆర్టీ రోడ్డుకి తార్ రోడ్ ఏయడం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ E13 రోడ్డు క్రాస్ అవుతుంది. ఇది N7 E13 రోడ్ జంక్షన్ అంటారు. E13 రోడ్డు ఎర్రబాలెం దగ్గర నుండి నీరుకొండ వరకు ఉంటుంది. ఈ రోడ్డు వైపు ఏంటంటే ఎర్రబాలెం వైపు నుండి నేషనల్ హైవే 16కి ఎక్స్‌టెన్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ E14 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది N7 E14 రోడ్ జంక్షన్ అంటారు. E14 రోడ్డు మంగళగిరి దగ్గర నుండి నీరుకొండ వరకైతే ఉంటుంది. మొత్తం 7.3 కిలోమీటర్ల వరకు. ఈ రోడ్డు మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇటువైపు అంతా ఏంటంటే డక్టులైతే నిర్మించారు. ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ వైపు స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులు. 6-7 యుటిలిటీస్ అన్నాను కదా! అయన్నీ అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న విలేజే ఇది నిడమర్రు విలేజ్ ఇది. ఈ విలేజ్ దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ వైపు టిట్కో హౌసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మధ్యలో బీఆర్టీ రోడ్డుకి తార్ రోడ్డు వేయడం కూడా కంప్లీట్ అయింది. ఇటువైపు కూడా వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా బావుంది. ఈ N7 రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ వచ్చేసి కొన్ని చైనేజుల్లో వర్క్ ప్రోగ్రెస్ బావుంది. కొన్ని చైనేజుల్లో ఏంటంటే ఇంకా వర్క్ ప్రోగ్రెస్ అయితే అంత బాలేదు. ఇక్కడ ఎండింగ్‌లోనే E16 రోడ్డుకైతే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ E16 రోడ్డు క్రాస్ అవుతుంది. E16 రోడ్డు చినకాకని దగ్గర నుండి నిడమర్రు వరకు 4.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ జంక్షన్ దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ రోడ్డు అయితే ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.